హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఆరోగ్యంగా బాగుండాలని, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, దీన్ని అయితే నల్లేరు అంటారనమాట. సో నల్లేరు వల్ల చెప్పుకోదగ్గన్ని ఉపయోగాలు ఉన్నాయండి. దీంతో పచ్చడి చేసుకుంటారని అసలు మీకు ఎవరికన్నా తెలుసా ఫ్రెండ్స్? అలా తెలియని వాళ్ళకి కూడా మన వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఇలా నల్లేరు తెచ్చుకొని పచ్చడి చేసుకొని తింటే చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉంటాయండి. మెయిన్గా ఇది ఎముకలకి చాలా మంచిదండి. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇరిగిపోయిన ఎముకల్ని కూడా త్వరగా అతుక్కునేలా చేస్తుంది అంటండి ఈ నల్లేరు. అన్ని పవర్ఫుల్ యూజెస్ ఉన్నాయండి నల్లేరు. సో దీన్ని అయితే మంచిగా లేత తెచ్చేసేసుకొని నైఫ్తో కానీ, కత్తిపీటతో కానీ, సిజర్తో కానీ కట్ చేసేసుకోండి. ముద్దుద్ది తెచ్చుకున్నారంటే ఫ్రెండ్స్, దానికి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఆ పీచులు తీయలేక చచ్చిపోతాం అనమాట. అలా మనము నల్లేరుని ఒలుసుకోవాలంటే చేతులు దురద పుడతాయండి. అంత కష్టం లేకుండా మంచిగా లేత తెచ్చుకున్నారనుకోండి, ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి అయితే చూసేద్దాము. ముందుగా మనం పచ్చడిలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 300 గ్రామ్స్ నల్లేరు ఉంది. ఒక 7 నుంచి 10 ఎండుమిర్చి తీసేసుకొని కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత దోసెత్తులు వేసేసి పచ్చడి చేసుకుంటాను అనమాట. ఏ పచ్చట్లో అయినా దోసెత్తులు వేసుకొని పచ్చడి నూరుకుంటే ఆ టేస్టే సూపర్ అండి. ఇంక ఇక్కడైతే దోసెత్తులు అనేది వేగిపోతున్నాయి అనమాట ఫ్రెండ్స్. నేను దోసెత్తులు అనేది క్లియర్గా తయారు చేసే విధానం అనేది నేను చూపించాను అండి. అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం వీడియో అనేది చేశాను. అలా ఎవరైనా తెలియకపోతే దోసెత్తులు ఎలా తయారు చేయాలో కూడా ఖచ్చితంగా మన వీడియో చూసి నేర్చేసేసుకోండి ఫ్రెండ్స్. దోసెత్తుల తయారీ విధానం కూడా మన ఛానల్లో వీడియో అనేది ఉంది, ఖచ్చితంగా అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా రోస్ట్ చేసేసుకోండి, మాడకూడదండి, మంచిగా వేగాలన్నమాట. ఇలా వేగుతూ ఉంటే చిటపట అంటాయన్నమాట ఈ దోసెత్తులు. మంచి స్మెల్ వస్తాయన్నమాట. పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఏ మాటకు ఆ మాట అండి. విలేజ్లో రోట్లో వేసుకొని పచ్చడి నూరుకుంటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకా నల్లేరు విషయానికి వస్తే విలేజ్లో అయితే భలే దొరుకుతుందండి. వర్షం పడితే చాలు చిగురులు పెట్టేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే ఫ్రెండ్స్, కాళ్ళకి ఏమన్నా పుండ్లు వస్తే కూడా ఇలా ఈ నల్లేరు వేసుకొని దాటుతారంట. ఇంకా ఇక్కడైతే మనం ఏం చేసామో తెలుసా, కొంచెం ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఫ్రై చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా నల్లేరు చెప్పాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా కడుక్కొని దీన్ని కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ పోయే వరకు ముందుగా ఫ్రై చేసేసుకొని తర్వాత అయితే ఆయిల్ వేసేసేయండి అనమాట. వాటర్ పోయాక ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ నల్లేరు అనేది వేగడానికి చాలా టైం పడుతుంది. ఓపిక్గా వేపుకోవాలి. అసలు నల్లేరు పచ్చడి చేసుకోవాలన్నా, నల్లేరు ఒలుసుకోవాలన్నా, నల్లేరు వేపుకోవాలన్నా చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్గా ఒలుచుకోవాలి అంటే చేతులన్నీ దురదొస్తాయి, అందుకే లేత తెచ్చేసుకోండి. ఇంకా వేపుకోవాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓపిక్గా మంటని సిమ్లో పెట్టేసుకొని అయితే మంచిగా రోస్ట్ చేసేసుకోండి. ఎంత టైం పడుతుంది అంటే మినిమం ½ అయినా పడుతుంది అనమాట. సో అలా అయితే మీరు ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్ నల్లేరుని. ఇంకా మనకి పులుపుకు తగ్గట్టుగా కొంచెం అయితే చింతపండు కూడా వేసేసుకోండి. అలా చింతపండు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఫ్రై అవ్వకుండా మీరు పచ్చడి చేశారు అంటే పచ్చడి అయితే ఖచ్చితంగా టేస్ట్ అనేది ఉండదండి. ఇంకా చెప్పాను కదా, చాలా ఓపిక ఉండాలండి ఇవి వేపుకోవడానికి. ఎంత ఓపికగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అది మనం బాగా ఈజీగా తినేసేయచ్చు. దాన్ని తినడం వల్ల యూజెస్ అనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి యూజెస్ అయితే చూసేసుకుందాము. ఇక్కడ నల్లేరు బాగా ఫ్రై అయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పచ్చళ్ళలో వేసుకోవడానికి నేనైతే కొంచెం కాగబెట్టుకుంటానండి. కాగిన వాటర్ పోసేసుకుంటే పచ్చడి కొంచెం నిల్వ ఉన్నా కానీ బాగుంటుంది. బట్ అప్పటికప్పుడు నూరుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ నల్లేరు కూడా ఫ్రై అయిపోయింది. చెప్పాను కదా, అది 300 గ్రామ్స్ నల్లేరు ఫ్రై అయ్యాక చూసారా ఎంత ఉందో. ఇంకా ముందుగా ఒకదాని తర్వాత అన్ని దోసెత్తులు, ఉప్పు, మనం వేయించుకున్న పప్పు దినుసులు అవన్నీ వేసేసుకొని దంచుకుంటున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా నల్లేరు అయితే వాటి యూజెస్ చెప్తా అండి. నెంబర్ 1, ఎముకలకి
కీళ్ళకి బాగా పనిచేస్తుందండి. నెంబర్ 2 జీర్ణ వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. నెంబర్ 3 బరువు తగ్గడానికి. నెంబర్ 4 డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి. నెంబర్ 5 వాప్ అనమాట. ఇలా ఒక్కటా రెండా అండి. నెంబర్ 6 దగ్గుకి, కోరింత దగ్గుకి కూడా పనిచేస్తుంది. ఒకటా రెండా అండి, ఎన్నో యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నల్లేరు వల్ల. ఇలా ఒక్కటా రెండా అండి దీనివల్ల ప్రయోజనాలు. సిటీలో దొరకటం కష్టమే కానండి, విలేజ్లో అయితే చాలా బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అసలుకి ఇదైతే వర్షం పడితే చాలండి, చిగుర్లు పెట్టేస్తుంది. మంచిగా లేతది కోసుకొచ్చుకుంటే చాలన్నమాట. మా నాన్న అయితే ఇంకా దీన్ని ఒలుచుకోవటం కష్టం కాబట్టి లేతదే తెచ్చేస్తాడనమాట. ఇంకా నేను ఒక 5 to 6 యూజెస్ చెప్పాను కదా. అసలు ఎముకలు అని చెప్పాను మెయిన్గా. ఇది ఎముకలైతే ఫ్రెండ్స్ ఇరిగిన వెముకలని అతుక్కునేలా చేసే శక్తి కూడా ఉంటుందన్నమాట ఈ నల్లేరుకి. ఇరిగిన వెముకలు కూడా అతుక్కునే అంత శక్తి ఉంటుందంట. దట్ మీన్స్ ఎముకలని చాలా దృఢంగా చేస్తుందంట ఫ్రెండ్స్ ఈ నల్లేరు. ఇంకా కీళ్ళ నొప్పులకు కానీ, కాళ్ళ నొప్పులకు కానీ, ఒళ్ళు నొప్పులకు కానీ ఇంకెంతలా పనిచేస్తుందంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే, ఇంకా ఏజ్డ్ పైబడ్డ వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో నడవలేరు కదా, అలాంటి వాళ్ళైతే ఈ నల్లేరు పచ్చడి చేసుకొని తినండి. అసలు 1 or 2 డేస్కే మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా కాళ్ళల్లో నీరుండి, మొహంలో నీరుండి అలా ఉన్న వాళ్ళకు కూడా నీరు కూడా తగ్గిపోతుంది అనమాట. అలా కీళ్ళకి కానీ, ఎముకలకు కానీ బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏం చెప్పాను, జీర్ణ వ్యవస్థకి బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా. ఇది ఫ్రెండ్స్ మనము నల్లేరు ఒలిసేటప్పుడు చేతులు అయితే ఎంత దురదగా ఉంటాయో తెలుసా. మనం అదే నల్లేరు వేసుకొని అన్నం తిన్నామంటే కడుపు అంతా అదొక శ్వాసల బాగా ఇదిగా ఉంటుంది అనమాట. డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ జీర్ణ వ్యవస్థ. ఇంకొకటి బరువు తగ్గడానికి ఈ నల్లేరు అనేది చెప్పాల్సిన అవసరమే లేదండి. ఈజీగా బరువు తగ్గిస్తారు. ఇంకా మెయిన్గా ఈ రోజుల్లో చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరికైనా షుగర్ వచ్చేస్తుంది కదా అండి. అలా డయాబెటిక్ని, షుగర్ని కంట్రోల్ చేయడంలో నల్లేరు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాపు అనమాట. మొహం వాస్తుంటుంది, కాళ్ళు చేతులు వాస్తుంటాయి, నీరు వచ్చి నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్ళు కూడా నల్లేరు వేసుకొని తిన్నారంటే నీరు కూడా తగ్గిపోతుంది అనమాట. అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దగ్గు కానీ, కోరింత దగ్గు కానీ, సిరినాలుక, కొండ నాలుక అయినా కానీ ఇది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇలా ఎప్పటికప్పుడు కారం పొడి చేసుకునే దానికన్నా ఎప్పటికప్పుడు తెచ్చుకొని మంచిగా ఫ్రెష్గా పచ్చడి చేసుకొని తిన్నారంటే వాటి యూజెస్ అనేది మనం చెప్పలేమండి. మా నాన్న అయితే డే బై డే తెస్తాడండి నల్లేరు పచ్చడి చెయ్యి అని. అంత బాగా తింటాడు. ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళకి, ముసలోళ్ళకంటే ఎముకలు బాగా చాలా సున్నితంగా ఉంటాయి కదండి, ఊరికనే ఇరిగిపోతాయి. అలాంటప్పుడు మనము అనారోగ్యం అవ్వడానికన్నా ముందే ఇలా మంచిగా ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అని మా నాన్న అయితే మంచిగా కేర్ తీసుకుంటాడండి. ఇలా అలా బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలా నల్లేరు తెచ్చేసుకొని పచ్చడి చేసేసుకుంటాడండి. ఇంకా వేడి అన్నంలో ఇలా నల్లేరు వేసుకొని పచ్చడి తిన్నామంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసు ఫ్రెండ్స్. మీ అందరికీ రోటి పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. బేసిక్గా నేను చదువుకునేటప్పుడు కానీ, జాబ్ చేసేటప్పుడు కానీ నాకు పచ్చళ్ళు నూరడం రాదండి. ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా అది కూడా నేను మిక్సీలో వేయనండి, మంచిగా రోట్లో వేసి పచ్చడి నూరుకుంటాను అనమాట. ఇక్కడైతే వేడి అన్నంలో మేమైతే పచ్చడి అయితే ఇప్పుడైతే వీడియోలో నార్మల్గా కలుపుకున్నామండి. వీడియో అయిపోయిన తర్వాత మేమైతే పచ్చడిని పిసుక్కొని తిన్నామండి. ముద్దలు అలా పిసుక్కొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఫ్రెండ్స్. అసలు నెయ్యి కూడా అవసరం లేదండి. ఏ మాటకు ఆ మాట దోసెత్తులు వేశాను కాబట్టి కమ్మగా ఉందన్నమాట. ఇంకా మా నాన్న కూడా తిని చూసాడనమాట. ఇక్కడ నేను కూడా కలుపుకుంటున్నా చూడండి. నేనైతే ఫస్ట్ వీడియోలో కొంచెమే కలుపుకున్నాను అనమాట. తర్వాత అయితే పచ్చడి అంతా పిసుక్కొని తిన్నాను అనమాట. అంత కమ్మగా ఉంది ఫ్రెండ్స్. క్లియర్గా డీటెయిల్గా అయితే ఈ రెసిపీ అనేది మీకు చెప్పాననే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మన వీడియో చూసేసి నల్లేరు వల్ల కలిగే యూజెస్ అయితే తెలుసుకోండి. మీరు కూడా తెచ్చేసుకొని పచ్చడిని అయితే రెడీ చేసి, ఇక్కడైతే టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. విలేజ్లో ఉన్న వాళ్ళైతే సూపర్గా దొరుకుతుంది అనమాట. అదే చెప్తున్నాను, సూపర్గా ఉందని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.